వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్. ఈ వీడియోలో మనం మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక గ్రామంలో రాజు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. అతనికి చదువు అంటే ఎంతో ఇష్టం. అయితే అతని కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. తన తండ్రి ఎంతో కష్టపడి కూలి పని చేసుకొని రాజును చదివిస్తూ ఇంటిని నెట్టుకొస్తూ ఉండేవాడు. అయితే రాజు తన స్కూల్లో టీచర్ చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకున్నాడు. మనకున్న నమ్మకమే ఏ పనైనా సాధ్యమే అన్న టీచర్ మాటలు గుర్తు చేసుకొని చాలా కష్టపడి చదవడం మొదలుపెట్టాడు రాజు. వీధి బయట కిరోసన్ దీపం వెలుగులో ఎంతో కష్టపడి చదివేవాడు. తన తండ్రి యొక్క కష్టాన్ని చూసుకొని ఎలాగైనా తన కుటుంబ పరిస్థితులు మార్చాలని అనుకునేవాడు రాజు. అయితే అతను చూసి అందరూ కూడా ఎగతాళి చేసేవారు. నీకేం సాధ్యమవుతుంది, నువ్వేం సాధించగలవు అని అందరూ కూడా ఎగతాళి చేసేవారు రాజుని. రాజు మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా ధైర్యంగా కష్టపడి చదివేవాడు. ఏనాడు కూడా పట్టుదలను వదలకుండా కష్టపడి చదివేవాడు. ఇలా అన్ని పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో పాస్ అయ్యాడు రాజు. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి చివరికి కష్టపడి ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరి కుటుంబ పరిస్థితిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. రాజు ఒకే ఒక విషయం చెప్పాడు. మన కుటుంబ పరిస్థితులు మార్చాలంటే మనకున్న శక్తి మనందరిలో ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మనిషి అనుకోవాలి తప్ప మనిషి ఏదనుకుంటే అది ఖచ్చితంగా సాధించవచ్చు. అది ఒక మానవ జన్మలను మాత్రమే జరుగుతుంది. అనుకున్న విషయాన్ని, అనుకున్న లక్ష్యాన్ని మనిషి తప్పనిసరిగా సాధించవచ్చు అని ఈ స్టోరీలో మనం తెలుసుకున్నాం. మరికొన్ని స్టోరీస్ తెలుసుకోవాలంటే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.